ఆ శిక్షను, ఒక తల్లి పడనంత వేదన, ఒక తండ్రి కంటే వేదన, ఒక తల్లి ప్రసవ వేదన మించిన వేదన ఆ కలువరి శిలువలో పడ్డాడు ఆయన. హల్లెలూయా. తల్లి ప్రసవ వేదన కంటే మించిన వేదన కలువరి శిలువలో పడ్డాడు. ఎందుకు అంటే ఈరోజు నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ పాపపు జీవితాన్ని దేవుడు గొప్ప విడుదల చేయడానికి ఈరోజు ఆయన నీకోసమే ఆ పరము నుంచి దిగి వచ్చి వధింపబడిన గొర్రె పిల్లగా కలువరి శిలువలో చేతులు పారజాపి ఇంకా నేను పిలుస్తున్నాడు. కానీ ఇంకా లోకము లోకము పాపము పాపని జీవిస్తూ ఆయన స్వరం వినలేకపోతున్నావు కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి రాలేకపోతున్నావు. హల్లెలూయా. ఆయన స్వరం వినలేకపోతున్నావు కాబట్టి నువ్వు రాలేకపోతున్నావు. హల్లెలూయా. నీ విశ్వాసం అనేది కూడా ఈరోజు నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావు. నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు మనుషుల దగ్గరికి పరిగెడుతున్నావు, అధికారుల దగ్గరికి పరిగెడుతున్నావు, సేవకుల దగ్గరికి పరిగెడుతున్నావు. కానీ నీ దేవుడు, నీ ప్రాణాన్ని నిలబెట్టిన వాడు, నీ రక్షణ ఇచ్చిన వాడు, నీతో ఉన్నవాడు, నీలోనే ఉన్నాడు. ఈ లోకంలో వానికంటే గొప్పవాడని ఏ రోజున నువ్వు గ్రహించావా? నువ్వు నీలో ఉన్న నీ దేవుని నువ్వు గ్రహించలేకపోతున్నావంటే నువ్వు ఇంకా భయంకరమైన స్థితిలో ఉన్నట్టే. హల్లెలూయా. సాతాను ఏం చేస్తున్నాడు? నీకు గుడ్డితనము కలగజేస్తున్నాడు. ఇక్కడ చూడండి. హల్లెలూయా. 1 యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టంగా కొన్ని మాటలు రాయబడింది. చదువుదాం. 1 యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుదాం. చూడండి 1 నుంచి. ప్రియులారా, అనేకములైన అబద్ధ ప్రవక్తులు లోకములోనికి బయలు వెళ్ళుచున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించుడే. హల్లెలూయా. ఇక్కడ ఆయా ఆత్మలు బయలుదేరుతున్నాయి అంట. ఇష్టం వచ్చిన రీతిగా దేవుని సంకల్పాన్ని నెరవేర్చే స్థితి లేదు ఇక్కడ. సొంత ప్రయోజనాల కోసము, హల్లెలూయా, సొంత స్థితిల కోసం పరిగెట్టే స్థితిలో ఇక్కడ దేవుడి చిత్తం ఏమైపోతుంది? మరుగుపరచబడుతున్నది. ఈ యొక్క ప్రయత్నంలోనే సాతాను వాడి పనులు వాడు చేసుకొని వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఏమైపోతుంది? మనుషుల మీద అభిమానము చంపుకోలేక, మనుషుల మీద వారి అధికారాలకు మనము లోబడుతూ దేవుని ఇచ్చే వాక్కులకు మనం లోబడలేకపోతున్నాం. కాబట్టి ఇంకా మన బ్రతుకులో కుష్టు అనే శాపము తాండవిస్తుంది. అది నీ భార్య భర్తల మధ్య అది అసమాధానమే కావచ్చు. నీ పిల్లలు నీ మాటలు వినడం లేదేమో. నీ కుటుంబంలో ఎప్పుడు చూసినా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా నీ కుటుంబంలో డబ్బు సమృద్ధి అన్నీ ఉండి నీ కుటుంబం అంతా ఐక్యంగా ఉండట్లేదేమో ఈరోజు. నీ పిల్లలు కాడా, నీ కుటుంబం, నీ భార్య కాడా, భర్త కాడా, ఇది ఒక రకమైన కుష్టు. నేను అందరికీ కూడా దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడో తెలుసా? హల్లెలూయా. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయి. నువ్వు ఆయన యుద్ధకు నడిచినప్పుడు ఆయన నీ యుద్ధకు వస్తాడు. కానీ మనం ఎంతవరకు కూడా మనము మనుషుల వైపుకు వెళితే దేవుని దగ్గరికి మనం రాలేము. శరీర సంబంధమైన మనుషులను వెంబడిస్తే ఆత్మీయంగా దేవునితో మనం వెంబడించలేము. అందుకే ఆత్మ శరీరములకు, శరీరం ఒక ఆత్మకు విరోధముగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విధంగా ఉంటున్నాం, ఎలాంటి పరిస్థితిలో మనము మూవ్ అవుతున్నామో ఈరోజు అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నాం. హల్లెలూయా. దేవుని స్వరం విన్నాడు. కొండ మీద ప్రసంగం చెప్పేది బోధకుడు వచ్చాడు. ఒక నమ్మకం ఉంచున్నాడు. ఆ కుష్టి రోగము కలిగిన వ్యక్తి, నేను ఈరోజు ఆయన నన్ను ముడితే స్వస్థత కలుగుతుంది. రిస్క్ చేశాడు. ఒకవేళ వారు ప్రజల కంట కనబడితే వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేస్తారు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఈరోజు నేను ప్రభువును కలుసుకోవాలి. నా ప్రాణం పోయినా పర్లేదు, నేను మాత్రం ఈరోజు ఏం చేయాలి? ప్రభువును కలుసుకోవాలి. దట్స్ ఇట్. హల్లెలూయా. ఏం చేశాడు? దేవుడి కోసం కదిలినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకటే మాట, సింపుల్. బిడ్డా, నాకు ఇష్టమే నాన్న, నువ్వు శుద్ధుడు అవడు, నాకు చాలా ఇష్టం. ఏం చేశాడు దేవుడు? త్రోసివేశాడా? రోగం ఉందని, పాపం ఉందని, హల్లెలూయా, తోసివేశాడా? ప్రేమతోనే తీసుకొని ముట్టి తాకి స్వస్థత దయచేశాడు. ఇన్ని రోజులు ద్వేషించే మనుషులు ఏమవుతున్నారు? ఇన్ని రోజులు దూరం చేసిన మనుషులు ఏమవుతున్నారు? ఇప్పుడు దగ్గర అవుతున్నారు. హల్లెలూయా. ఇన్ని రోజులు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఏమైంది? అన్నీ ఉన్న అనాథలాగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చాడో, ఆయనను చేర్చుకున్నాడో, ఇప్పుడు ఏమైంది? అందరి దృష్టిలో దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా, పైవానిగా ఉంచాడు. హల్లెలూయా. ఆ శాపాన్ని, పాపాన్ని కొట్టివేశాడు. ఈరోజు నీ జీవితంలో ఎందుకు జరగదు కార్యము? నీ భక్తిని బతుకుని ఎందుకు మార్చదు? నీ ప్రార్థన నీకు పరిష్కారాన్ని ఎందుకు తీసుకురాదు? ఎందుకు తీసుకురావట్లేదంటే ఈరోజు నీ భక్తి జీవితంలో లోపం ఉందని అర్థం. ఈరోజు నీ విశ్వాసంలో లోపం ఉన్నదని అర్థం. ఈ రోజులో మనుషుల ఎదుట నీ యొక్క భక్తిని కనపరిచినట్లయితే నువ్వు యేసు క్రీస్తు ఎదుట నువ్వు ఎప్పుడు కూడా దోషిలాగే కనిపిస్తావు. హల్లెలూయా. నీ భక్తి నువ్వు నీ గదిలో ఒంటరిగా ప్రార్థన చేసే నీకు, నీ తండ్రికి మాత్రమే తెలియాలి. హల్లెలూయా. నువ్వు ఆ యొక్క రహస్యమందు చూసిన నీ తండ్రి నీకు ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.
ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు నువ్వు ఏడుస్తే ఆయన చూడలేడు. నువ్వు భార్య భర్తలు దూరంగా ఉంటే ఒకరంటే గొడవలు పడితే ఆయన చూడలేరు. లోకము నిన్ను ద్వేషిస్తుంది, లోకము నిన్ను తిడుతుంది. నీ అత్త మామల్ని మీద అబండాలు వేయొచ్చు, నిన్ను తిట్టొచ్చు. కానీ ఈరోజు దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? మిమ్మల్ని అందరికీ కుటుంబముగా ఐక్యత చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే ఈ లోకము నిన్ను వెలివేసినా కానీ ఆయన చేరదీసే దేవుడు. చూడండి ఏ విధంగా దేవుడు నేను ఆశీర్వదించాలని చూస్తున్నాడు. 128వ కీర్తన మొదటి నుంచి ఆ చివరి వచనం దాకా చదువుకున్నాను. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. వా, ఎంత గొప్ప ఆశీర్వాదాలు చూడండి ఆయన మాటలు వింటే. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన త్రోవ నడుచుకునే వారందరూ ధన్యులంట. నిశ్చయముగా నీ చేతుల కష్టాడితే నువ్వే అనుభవిస్తావు. నీ యొక్క శాలరీస్ అన్ని కూడా నువ్వే అనుభవిస్తావు. ఎందుకు నీ శాలరీస్ ఈరోజు రోగాల పాలైపోతున్నాయి? ఎందుకు అప్పుల సమస్యలు అయిపోతున్నాయి? వ్యర్థమైన స్థితిలో ఎందుకు వెళ్ళిపోతుంది ఈరోజు నీ కష్టాడితాన్ని? దేవుడు ఏ విధంగా సెలవిస్తున్నాడు? నువ్వు కష్టపడేది మనుషుల కోసం, లోకం కోసం కష్టపడబడుతున్నాడా? వ్యర్థమోడని కష్టపడుతున్నాడా? హల్లెలూయా. నీ కష్టారితని నువ్వు నీ కుటుంబం ఒక స్థాయిలో ఉండాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను పైవానిగా ఉంచాలని దేవుడు ఆశీర్వడుతున్నాడు. కానీ ఈరోజు మనము ఆయన మాటలు వినక, ఆయన త్రోవలు నడక, ఇష్టానుసారంగా జీవిస్తే ఈరోజు వడ్డీల పాలైపోతున్నారు. అప్పుల సమస్యలు వెంటాడుతున్నాయి. హల్లెలూయా. ఇంకా చూడండి, హల్లెలూయా. నీ లోగిట నీ భార్య, హల్లెలూయా, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి ఉంటుందట. నీ ఏ విధంగా ఉంటుంది? ఫలించే ద్రాక్షవల్లి ఉంటుంది. అంతేగాని ఇష్టానుసారంగా బయట తిరుగుతూ షాపింగ్ మాల్స్ అంటే బ్యూటిఫుల్ అని ఇలా తిరగదు. హల్లెలూయా. ఆ కుటుంబంలో హల్లెలూయా లోగిట భర్తకు అణిగి మణిగి ఉంటుందంట. ద్రాక్షవల్లిలాగా ఫలించేలాగా చిరునవ్వులతోని ఆ కుటుంబము. హల్లెలూయా. దేవుని నమ్మిన, దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబము ఎలా ఉంటుందో చూడండి. నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లిగా ఉంటారంట. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు అంట. నీ పిల్లలు తినేటప్పుడు అంట భోజన బల్ల చుట్టూ 8 o'clock కాగానే అందరూ వచ్చి సమానం కూర్చుని అందరు కలిసి సంతోషంగా భోజనం చేస్తారట. ఈ రోజు ఉందా? నీ కుమారుడు ఏ రాత్రి వస్తున్నాడో తెలియదు, తాగొస్తున్నాడో తెలియదు, నీ కూతురు ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తుందో తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ లాక్స్, ఒక్కొక్కరి ఫోన్లో. ఈరోజు అందరూ ఇంట్లో ఉన్నా కానీ ఎప్పుడు ఎవరు అన్నం తింటున్నారో, ఎవరు బయటకు వెళ్తున్నారో తెలియని పరిస్థితులు. ఈరోజు నీకు డబ్బు ఉండవచ్చు, ధనం ఉండవచ్చు, ఆస్తి ఉండవచ్చు, అంతస్తు ఉండవచ్చు, సమాధానం లేదు, ఐక్యత లేదు. నీ కుటుంబంలోనే ఐక్యత లేదు. నీకు బయట నుంచి ఏ విధంగా నీకు సమాధానం వస్తుంది, ఐక్యత వస్తుంది? నీ డబ్బు సంపాదించవు, డబ్బు ఎవరి తరమోగును, ఎందుకోసము? ఈరోజు నీ కుటుంబంతో కలిసి ఒక పూట సరిగా భోజనం చేయలేని పరిస్థితులు ఉంటున్నాయి కుటుంబాలు. హల్లెలూయా. ప్రభు నామమునకు స్తుతి కలుగును గాక. కానీ దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడి మాటలు వింటే ఏ విధంగా నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీకు ఏ విధంగా విశ్రాంతిలో ఎన్ని ఆశీర్వాదాలు లేదు చూడండి. హల్లెలూయా. నీ భోజనపు బల్ల చూడు, నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల అంట. డాడీ, మమ్మీ, నేను వచ్చాను, ఈ రోజు ఏంటి స్పెషల్? ఎంత మాట్లాడుకుంటే ఎంత చక్కటి ఆనందం అది. హల్లెలూయా. దేవుడిచ్చి ఆశీర్వాదం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి. ఈజ్ ద వండర్ఫుల్ లార్డ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈరోజు మనము ఆయన నమ్మిన మనము, హల్లెలూయా. ఇంకా అంతే కదా, కింది వచనాలు చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదిస్తా అంటాడు. ఇలాగూ ఆశీర్వదించబడుతున్నాడు. ఎలాగో? ఈ విధంగా దేవుడు చెప్పిన మాటలుగా. హల్లెలూయా. ఆ కుటుంబంలో ఏ స్థితి ఉన్నా కానీ దేవుడు తొలగిస్తున్నాడు. ఆ కుటుంబంలో ప్రతి కష్టాలతోనే, అప్పు సమస్యలు లేకుండా చూస్తున్నాడు. వారి కష్టాలతో వాళ్ళే అనుభవిస్తారంట. ఏది హాస్పిటల్ పాలవదిక, ఏది అప్పుల పాలవదిక, ఆ కుటుంబానికి కావలసిన స్థితిని దేవుడు ఏం చేస్తున్నాడు? బ్లెస్ చేస్తున్నాడు. అంతేకాదు, వారి పిల్లలను, భార్యను, భర్తను, వారి కుటుంబాన్ని ఒక చోట సంతోషింపజేస్తున్నాడు. ఇంకా దాని కింద చూడండి, సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం ఎంత యెరూషలేము క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. నీకు నీ పిల్లల తరములను నువ్వు చూస్తావంట. హల్లెలూయా. అంటే చూసి అంతవరకు ఎవరి క్షేమం ఉంటుంది నీతో? ఎవరి దయ కలిగి ఉంటుంది నీ బ్రతుకులో? నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమముల చేత దేవుడు నింపుతాడు. ఎవరు చెప్తున్నారు ఇది? హల్లెలూయా. హూ ఇస్ టెల్లింగ్ లైక్ దిస్? ఎవరు చెప్తున్నారు ఇది? హల్లెలూయా. సైన్యములకు అధిపతిన దేవాది దేవుడు ఈరోజు నీతో ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఈరోజు ఏ మూలుగులతో ఉన్నావు, ఏ వేదన అవుతున్నావు, కుటుంబ సమస్యలతో ఉన్నావా, నీ భార్య భర్తల మధ్య సమాధానం లేదా? ఈరోజు ఆయన మాటలు వింటే, ఆయన త్రోవలు నడుచుకుంటే, ఆయన త్రోవలు అనుసరించి నీ ప్రవర్తనను మార్చుకుంటే, ఈరోజు దేవుడు నేను పచ్చని ఒలీవ ముక్కల వల్ల నీ పిల్లల్ని నేను ఫలించే ద్రాక్ష వల్లిగా దేవుడు మారుస్తాడు.
హల్లెలూయా. అంతేకాదు నిన్నంట నీ పిల్ల తరములను చూసేదాకా నేను మంచి ఆయుష్ని ఇస్తాడంట. హల్లెలూయా. మంచి ఆయుష్, మంచి ఆరోగ్యము, ఏ దుష్టుడు ముట్టడు, ఏ రోగము నిన్ను ముట్టదు. నీ అసలే నీ కష్టారితో వ్యర్థము కానే కాదంట. ఎందుకు అవుతుంది? మెడిసిన్ కోసం ఎందుకు వెళ్తావు? ఎందుకు ఈ బీపీ, షుగర్లు, ఈ క్యాన్సర్లు, ఈ గుండెపోటు సమస్యలు ఎందుకు? హల్లెలూయా. నీకు సమృద్ధినే కాదు, కుటుంబాన్ని కట్టడమే కాదు, ఈరోజు దేవుడు మంచి ఆయుష్ను, మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. ఎవరి మాటలు వింటే? దేవుని మాటలు వింటే. హల్లెలూయా. మరి ఆయన దగ్గర ఏముంది? హీ యు నో ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఈరోజు మనం మరణించాలన్నా, ఈరోజు మనం బ్రతకాలన్నా, ఈరోజు ఏ స్థితిలో ఉండాలన్నా కానీ హల్లెలూయా ఎవరి దగ్గర ఉంది? ఎవరి చేతిలో ఉంది? ఒక మనిషి ఆస్తి సంపాదించుకోగలుగుతాడు, ఆయుష్ను సంపాదించలేడు. ఆరోగ్యాన్ని సంపాదించలేడు, డబ్బు సంపాదించగలుగుతాడు. కానీ ఈ ఆయుష్ కానీ ఈ ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? హల్లెలూయా. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో మాత్రమే ఉంది. హల్లెలూయా. ప్రభు నామమునకు స్తుతి కలుగును గాక. మరి ఈరోజు ఆయన చేతిలో ఉంది, మరి ఆయన మాటలు వింటున్నామా? ఈరోజు లేనిపోని భారము మోస్తున్నాము, కానీ ఈరోజు ఆయన దగ్గరికి రావట్లేదు. నువ్వు శుద్ధుడు అవ్వడం ఆయన చిత్తం, అది నీవు కుటుంబంలో ఆశీర్వదించబడడం ఆయన చిత్తం, అది నీ కుటుంబంలో ప్రతి సమస్యలు పోవడం ఆయన చిత్తము, నీవు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండడం దేవుడి చిత్తము. కానీ ఈరోజు నువ్వే విధంగా ఉంటున్నావు? ఏడుస్తూ, కన్నీళ్ళలో, దుఃఖములో. హల్లెలూయా. అనేక పరిస్థితులను వెంటాడుతూ ఆయన చూస్తూ ఉంటాడా? హల్లెలూయా. నువ్వు ఇంకా ఆయన దగ్గరికి నువ్వు కదలట్లేదు కాబట్టి నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాలను నువ్వు స్వతంత్రించుకోలేకపోతున్నావు బిడ్డ. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు ఇంకా నువ్వు ఎందుకు ఈ శాపం ఈ కుష్టు లాంటి శాపం నీ దగ్గర ఉంది ఇంకా. కాబట్టి ఈరోజు నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటావా? ఆయన దగ్గరికి వస్తావా? ఆయన నీ దగ్గరికి రాబోతున్నాడు. చూడండి, అదే 126వ కీర్తనలో 2వ వచనం చూడండి. ఇంకా ఏ విధంగా మనల్ని దేవుడిస్తాడంటే, మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యులు చెప్పుకుంటారంట. మన ఆశీర్వాదాన్ని చూసి అన్యులు చెప్పుకుంటారంట. ఏ విధంగా? హల్లెలూయా. వీరి కొరకు యెహోవా గొప్ప కార్యములు చేశారు, నిజముగా వీరిని దేవుడు ఆశీర్వదిస్తారు. ఇట్లా అబ్బా, ఒకప్పుడు వీరి భర్త రోడ్ల మీద తాగి తిరిగేటోడు, ఎక్కడ పడుకున్నాడో తెలియదు. ఒకప్పుడు వీరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటోళ్ళు. ఒకప్పుడు వీరి ఇంటి ముందట అప్పుల వాళ్ళు వచ్చి గొడవలు చేసేవారు, తలదించుకునేవారు, అవమానించుకునేవారు. కానీ ఈరోజు ఏంటి? వాళ్ళ కొడుకు రోడ్డు రోమేసై అనేక జీవితాలను నాశనం చేస్తున్న వాళ్ళ కుమారుడు ఈరోజు ఏంటి ఇంతగా బ్రతుకుతున్నారు? ఏంటి అసలు వీళ్ళు? ఈరోజు ఏంటి వీళ్ళలో వచ్చిన మార్పిది? నిజంగా వీళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. నిజంగా ఇది మనుషుడు మాత్రం వీళ్ళని మార్చలేదు. హల్లెలూయా. నిజంగా దేవుడి ఆశీర్వాదం అంటే ఇలా ఉంటుంది. ఒకప్పుడు వీళ్ళు మన ఇంట్లో చుట్టూ తిరిగేటోళ్ళు అప్పుల కోసం, ఇప్పుడు ఏంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఏంటి అసలు? ఒకప్పుడు వీళ్ళ ఇంట్లో పని లేదు, పాటలేదు, కానీ ఇప్పుడు చూడు అందరూ పనికి వెళ్ళిపోతున్నారు. అందరూ చక్కగా సండే అయితే చర్చికి కలిసి వెళ్తున్నారు, కలిసి భోజనం చేస్తున్నారు, నవ్వుతూ ఉంటున్నారు. ఒకప్పుడు హల్లెలూయా భర్త తాగచ్చ తిడుతుంటే భార్య ఎక్కడెక్కడో ఇంట్లో పుట్టి తాకునేది. ఒకప్పుడు గొడవలు పడుతుంటే పిల్లలు ఒక చోట ఉండేవారు, పిల్లలు తాగి వచ్చేవారు. హల్లెలూయా. భయంకరమైన బూతు మాటలు వినిపించేది. కానీ ఈ రోజు ఏంటి? వీరి ఇంట్లో దేవుని పాటలు వినిపిస్తున్నాయి. ఏంటి ఈరోజు ఉదయకాల సమయం లేవగానే ప్రార్థన ఏంటి అని అన్యులు అంట. నిజంగా దేవుడు ఆశీర్వదిస్తే ఇలా ఉంటుంది. ఎవరు చెప్తారంట? హూస్ టెల్లింగ్ లైక్ దిస్? ఎవరు చెప్తారంట? అన్యులు చెప్తారంట. హల్లెలూయా. హల్లెలూయా. అన్యులు వీరి పక్షమున, వీరి కోసం యెహోవా గొప్ప కార్యములు చేస్తున్నారని అన్యులు అనుకుంటారంట. అంతేకాదు, దాని కింద వస్తుంది చూడండి, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతమే. ఏ విధంగా అన్నామంట? మనం ఏడుపు మొహాలు పెట్టుకోము, ఇక దుఃఖపడం. ఇక హల్లెలూయా మన జీవితంలో అన్నిటి దయచేస్తున్నాడు, సంతోషాన్ని దయచేస్తున్నాడు. హల్లెలూయా. సంతోషాన్ని దయచేస్తున్నాడంట. హల్లెలూయా. మనం ఏమవుతున్నాం? సంతోషభరితులం అవుతున్నాం. హల్లెలూయా. ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నాడో చూడండి. కాకపోతే ఇక్కడ ఈ ఆశీర్వాదాల్లో పొందుకోవాలంటే ఈరోజు నీ బ్రతుకును మార్చుకోవాలి. నువ్వు ఆయన స్వరం వినాలి, ఆయన స్వరం కోసం పరిగెట్టాలి. హల్లెలూయా. దేవుడి స్వరం కోసం. మరి దేవుడు ఎట్లా మాట్లాడతాడు? ఎలా ఆయన స్వరం వినాలంటే వాక్యంతో మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. నువ్వు చాలా జాగ్రత్తగా చెవి యొగ్గి, అందుకే ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు? ఆత్మ. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. అది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన చెప్పుతే, ఆయన స్వరం వింటే ఈరోజు నువ్వు బ్రతుకుతావా, నష్టపోతున్నావా?
దేవుని సన్నిధిలోకి వస్తే నీకు విశ్రాంతితో పాటు ఈరోజు ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా? చాలా మంది అనుకుంటారు సండే చర్చికి పోతే ఏమంటుంది, ఏం కాదు లైట్ ప్రార్థనకు వస్తున్నారు వీళ్ళు మూర్ఖులు అంటారు. మరి వాళ్ళకు